టాస్క్ 46 నలుపు మరియు తెలుపు రంగులను కలపడం. కొన్ని ఆకారాలను గీద్దాం. వృత్తం, అర్ధవృత్తం, నక్షత్రం, వజ్రాకారం, అర్ధచంద్రాకారం. ఇప్పుడు నలుపు మరియు తెలుపు రంగులను కలుపుదాం. మనం ఏదైనా రంగుని తెల్లని రంగుతో కలిపితే అది లేత రంగుగా మారుతుంది. మనం తెలుపు రంగును ఎరుపు రంగును కలిపినప్పుడు మనకు గులాబీ రంగు వస్తుంది. పచ్చ రంగుకు తెలుపును కలిపితే లేత రంగుగా మారుతుంది. మనం ఏదైనా రంగుకు నలుపును కలిపితే అది ముదురు రంగులోకి మారుతుంది. ఎరుపు రంగుకు నలుపు కలిపితే ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. పచ్చ రంగుకు నలుపును కలిపితే ముదురు పచ్చ రంగులోకి మారుతుంది. మనం నలుపు మరియు తెలుపు కలిపినప్పుడు బూడిద రంగులోకి మారుతుంది. లేత ఎరుపు రంగు, మనం దానిని లేత గులాబీ రంగు అని పిలుస్తాము. గులాబీ, ముదురు ఎరుపు, లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, బూడిద రంగు,
ఇప్పుడు ఏదైనా రంగును ఎంచుకొని నలుపు మరియు తెలుపు కొద్ది కొద్దిగా కలుపుతూ 5 రకాల రంగులను తయారు చేద్దాం. ఇప్పుడు కొన్ని గీతలను तू चली भागी ऐसी भली वाना तू सुन ले तू सुन ले तू सुन ले मेरी राधे के बहाना डिम डिमा डिम हुड़क बजा लो मेरा शेरुआ पधाना ఒక దీర్ఘచతురస్ర ఆకారము राधे माता चली मेरी राधे के बहाना మరియు వివిధ కొలతలతో వృత్తాలను గీద్దాం. राधे के हाथ जोड़ बाजनी चमाचम शेरुआ हाथ भोल दोहती खमाखम सुन ले तू सुन ले
మన 5 రకాల రంగులతో వాటికి రంగు వేద్దాం. లేత రంగు నుండి ముదురు రంగు వరకు. मेरा शेरुआ पधाना और माझे मारे मना चली मेरी राधे के बाना तापी है लो घाम सुआ तापी है लो घामा कैल तेरी माया तोड़ी हाय शिव रामा तू सुन ले तू सुन ले तू सुन ले मेरी राधे के बाना हो डिम डिमा डिम हुड़म बजा लो मेरा शेरुआ पधाना और माझे मारे मना चली मेरी राधे के बाना मेरी राधे के बाना పెద్ద వృత్తాల కోసం వాటిని త్వరగా రంగు వేయడానికి మనం ఎక్కువ దూదిని వాడవచ్చు. మాతో కలిసి నేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు మీకు మంచిగా జరగాలని కోరుతున్నాము.